మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? దిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా. తండ్రి ఇంతవరకు ప్రభా అమ్మ సజీవులకు వంతుల విధానాన్ని బట్టి నాయన నీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నాయన మరి ఇప్పుడు వాక్యం ధ్యానించుకుంటుండగా నాయన మీరు మాతో ఉండండి నాయన ప్రభు, మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి ఒక జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవులు గ్రహించగల మనసును అత్యానుసారంగా జీవితం దయచేయండి ప్రభా. స్థితులపై ఆస్తినుండి అయిన దేవానికి వందనములు వేలాది వందనములు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. నన్ను సిలువుగా మరుగుపరచండి నన్ను తండ్రి. నా నోటి నిబ్బరుగా సాధారణంగా వాడుకున్నామని మా ప్రభు వేసిన బ్రతిమలు వెన్నమ్మగా పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇది మనకి ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే క్రైస్తవుని జాగ్రత్తలు. అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రైస్తవుడు ఏ విధముగా జీవించాలి అన్న విషయంలో ఈరోజు ఒక షార్ట్ మెసేజ్. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే ఏంటి? అపవాదిని ఇక్కడ ఎదిరించమని ఇక్కడ యాకోబు మనకి తెలియజేస్తున్నాడు. అపవాదిని అంటే మనము దేవునికి లోబడి ఉండాలి. అపవాది మన యొద్ద నుండి పారిపోవాలి అంటే మనం ముందు ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు. దేవునికి లోబడి ఉండమండి ఏంటి అర్థం? ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారికి ఉండాలి. నిత్యము ఆయన యొక్క వాక్య ధ్యానం చేస్తూ ఆయన ప్రార్థించేవారిగా, ఆయన స్తుతించేవారిగా, ఆయన గణపరిచేవారిగా, ఆయనను మహిమపరిచేవారిగా మన జీవితాలు ఉండాలి. అది ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఈ విధంగా ఉంటే అపవాదం మన దగ్గర రాడు. ఈ విధంగా ఎప్పుడైతే మనము భయం కలిగి, దేవుని యందు భయం భక్తి కలిగి మనం జీవించి ఉన్నట్లయితే అపవాదం మన దగ్గరికి రాలేడు. కాబట్టి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు, మీ వద్దకు రాలేడు. ఇంకా సెకండ్ చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, జారత్వములకు దూరముగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. అంటే ఇక్కడ రెండవ విషయం ఏంటంటే జారత్వమునకు దూరముగా పారిపోండి అని తెలియజేస్తున్నాడు ఆ గోపత్రికలో. జారత్వమునకు దూరముగా పారిపోండి అంటున్నాడు. అంటే చూడండి, జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ మనం చేస్తున్నాం. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోపోయే వరకు మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. పాపం అంటే ఏంటి? అజ్ఞాతిక్రమమే పాపం. మన చూపుల ద్వారా కావచ్చు, మన నడక ద్వారా కావచ్చు, లేకపోతే మన క్రియల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా మనము పాపం చేస్తున్నాం. ఇది ఎలా ఉంది? దేహమునకు వెలుపల ఉంది ఈ పాపం. దేహమునకు వెలుపల ఇవన్నీ దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు ఏం చేస్తున్నాడు? తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. ఈ జారత్వం అంటే ఏంటి? వ్యభిచారమే. ఈ చేయవాడు ఏం చేస్తున్నాడు? తన సొంత శరీరానికే హాని చేసుకుంటున్నాడు, తన సొంత శరీరానికి. ఈ జారత్వం వల్ల అనేక రోగాలు వస్తాయి. అనేక రోగాలు వలన వాళ్ళు పాపము ముందు చాలా పాపంలో ప్రవేశించినప్పుడు చాలా బాగానే ఉంటుంది. తర్వాత తెలుస్తుంది ఆ పాపం వల్ల వారికి వచ్చిన నష్టాలు ఏమిటో, వ్యాధులు ఏమిటో అనేది తర్వాత వారు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జారత్వం చేయబడి తన సొంత శరీరమునకు హానికరముగా
పాపం చేయించున్నాడు. కాబట్టి మీరేం చేయాలి అంటున్నాడు యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. జారత్వములకు మీరు దూరంగా పారిపోండి, జారత్వములకు దూరంగా పారిపోండి అని ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ఇంకా థర్డ్ వన్ చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే జనులు తినుటకు త్రాగటకు కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. అంటే మనం ఎలా ఉండొద్దని చెప్తున్నాడు ఇక్కడ, విగ్రహారాధికులై ఉండవద్దు అంటున్నాడు. విగ్రహారాధికులై మీరు ఉండవద్దు అంటున్నాడు. అసలు విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధన అంటే ఏంటి అంటే చూడండి, మనము దేవుని కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా కూడా అది విగ్రహమే అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీ తల్లిని తండ్రిని నేను ఎక్కువగా ప్రేమించినా కూడా అది విగ్రహమే. లేకపోతే నీ భార్యని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. లేకపోతే నీ భర్తని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. అంటే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇమ్మంటున్నాడు? తనకే ఇమ్మంటున్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇమ్మంటున్నాడు. ఆయనకి ఇచ్చిన తర్వాతనే మీరు ఎవరికైనా ఇవ్వండి. మీ భార్యకి ఇవ్వండి, భర్తకి ఇవ్వండి, తల్లిదండ్రులకి ఇవ్వండి, ఫ్రెండ్స్కి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా విగ్రహారాధన ఇది అన్నమాట విగ్రహం అంటే. కాబట్టి మనం ఏం చేయాలి? మనము ఈ విధంగా ఉండకుండా మనము చాలామంది ఏం చేస్తారంటే ఇక దేవుని కన్నా ఎక్కువగా తన బిడ్డలను ఎక్కువగా ప్రేమించేవారిగా, భర్తలను ఎక్కువగా భర్తలను ఎక్కువగా ప్రేమించేవారిగా, భార్యలు ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. అంటే ప్రేమించొద్దని దేవుడు చెప్పట్లా, కానీ ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇమ్మంటున్నాడు అంతే. మీరు ప్రేమించొద్దని చెప్పట్లా, మీ ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వండి అంటున్నాడు. కాబట్టి మీరు విగ్రహారాధకులై ఉండవద్దు, ఈ విధంగా విగ్రహారాధన మీరు చేయవద్దు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఫోర్త్ వన్ చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ధనాపేక్ష నుండి తప్పించుకొనుట, ధనాపేక్ష నుండి తప్పించుకొనుట. ధనాపేక్ష నుండి తప్పించుకుంటా అంటే చూడండి, చాలామందికి ధనం మీద ఆశే. చాలామందికి ఏంటి, ధనము లేకుండా ఎవరన్నా బతకగలరా? ధనం మూలం మిదం జగత్ అని ధనము లేకుండా ఎవరన్నా బతకగలరా? అసలు బయటికి వెళ్ళాలంటే చేతిలో డబ్బులు లేకుండా బయటికి వెళ్ళగలమా మనం? కనుక డబ్బు అవసరమే. నీకు అవసరాలకు చాలినంత వరకు చాలు, కానీ దురాశ పనికిరాదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష నుండి తప్పించుకొనుట. ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. కొందరు దానిని ఆశించి, కొందరు దానిని ఆశించి, దేనిని ఆశించి? ధనాన్ని ఆశించి తమలో తామే పొడుచుకున్నారు. వాళ్ళు తమలో తామే వారు పొడుచుకున్నారు. కాబట్టి అంటే ఎవరు మనం కొంతమంది చెప్పుకున్నాం, మనకు చాలా తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఎవరు? ఫస్ట్ వన్ ఆకాను చేసిన పాపాన్ని బట్టి తన కుటుంబమే అతను చేసిన పాపాన్ని బట్టి తన కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. కుటుంబాన్ని అంతటిని తన పాపాన్ని బట్టి కుటుంబాన్ని అంతటిని కూడా పిల్లల్ని, భార్యని, పిల్లల్ని అందరినీ రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత గెహాజీ ఈ గెహాజీ ఎవరసలు? నయమాను సైన్యాధిపతి, సిరియా దేశపు సైన్యాధిపతి. ఆయన తన కుష్ఠరోగాన్ని తగ్గించుకోవడానికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. అనేక కానుకలు తీసుకుని వస్తాడు. ప్రవక్త ఇద్దామని వస్తాడు. అంటే ఎదురుగా అక్కడికి వచ్చి ఆ ప్రవక్త ఆ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ నిలబడినప్పుడు ఆయనే వచ్చి తల మీద చేపెట్టి ప్రార్థన చెయ్యాలి అని ఆశిస్తాడు. అంటే తన సైన్యాధిపతి కదా, ఆ ప్రవక్తే వచ్చి తన తల మీద చేపెట్టి ప్రార్థన చెయ్యాలి అని ఆశిస్తాడు. కానీ ప్రవక్త కదలలేదు.
వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పమంటాడు గెహాజీతో. ఇలా చెప్పమనంటే నేను అంత దూరం నుంచి వస్తే మా దేశంలో నదులు లేవా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు అహంకారంతో. తిరిగి వెళ్ళిపోతూ మధ్యలో ఒక దాసుడు వారిలోనే ఒక దాసుడు చెప్పిన దాన్ని బట్టి ఈ ఒక్క మాట పాటిస్తే తప్పేముందని చెప్పినప్పుడు ఆ యోర్దాను నదిలో 7 సార్లు మరి మూలంగా అతని దేహం ఎలా ఉంది? పసిపిల్లల దేహం వలె అయినట్లుగా మనం చూస్తారా? వినయం, విధేయత, ఆ తగ్గింపు ఆ దేవునికి ఇష్టం. ఆ తగ్గింపు లేనిదే దేవుడు ఇష్టపడ్డు. ఆ వినయము, విధేయత, తగ్గింపు ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఈ గెహాజీ ఏం చేశాడు? ఈ బహుమానాలన్నీ ప్రవక్త ఆశించాడా? లేదు. కానీ ఈ యొక్క ప్రవక్త దగ్గర ఉన్న గెహాజీ మాత్రము వెనకాల పరిగెత్తుకెళ్ళాడు. నయమాను వెనకాల పరిగెత్తుకు వెళ్ళి మా ప్రవక్త ఏమంటున్నాడు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాడు. కొన్ని కానుకలు తీసుకొచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఎక్కడికి వెళ్ళాము అంటే ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. నువ్వు నయమాను వెంట వెళ్తా నా ఆత్మ నిన్ను చూడలేదా అంటాడు ఎలీషా. కాబట్టి అతను వదిలి వెళ్ళించుకున్న కుష్టు నీకు నీ తరాలకి వచ్చునుగాక అంటాడు. చూసారా? అతను వదిలించుకుని వెళ్తున్నాడు కుష్ఠరోగాన్ని, కానీ ఇతను ఇక్కడ ఈ రోగాన్ని తనకి తన తరాలకు కూడా అంటించాడు గెహాజీ. దేనివల్ల? ధనాపేక్ష. ధనం మీద అంత ఆశ వద్దు. నీకున్నంత వరకే, నీకున్న దాన్ని బట్టి నువ్వు సర్దుకుపో, అంతేగాని దాని మీద ఎక్కువగా ఆశించే వారిగా ఉండకూడదు. ఇంకా అన్నయ్య సభ్యురాలు కూడా మనం చూస్తాం. వారు కూడా అలాగే డబ్బు ఇద్దామని వస్తారు, పొలం అమ్మి ఇద్దామని అనుకుంటారు అపోస్తలుకి. కానీ ఆ యొక్క పొలం అమ్మిన తర్వాత డబ్బు చూడగానే వాళ్ళకి ఇవ్వాలనిపించదు. సగమే అమ్మి సగమే వారి దగ్గర పెట్టుకొని సగం తీసుకెళ్ళి అపోస్తలు చేతిలో పెడతారు. పేతురు అంటాడు, ఎందుకైనా మీరు అమ్మింది అంటే ఎందుకే అమ్మామంటారు. మీరు మాతో కాదు, మీరు పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడుతున్నారు అంటాడు. అప్పటికప్పుడే అన్నయ్య చనిపోతాడు. తర్వాత సపీరా. ఈ విధంగా వీరు దేన్ని ఆశించారు? వీళ్ళు ధనాన్ని ఆశించారు. ధనాన్ని ఆశించడం వల్ల వీరు ఈ విధంగా మన నష్టాన్ని కొని తెచ్చుకోవాల్సి వచ్చింది, చావును కొని తెచ్చుకోవాల్సిన అవసరము ఏర్పడింది. కాబట్టి ధనం మీద ఆశ ఉండవద్దని కూడా దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనము 4 విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం. ఏమిటి? ఫస్ట్ వన్, అపవాదిని ఎదిరించండి, మీ వద్ద నుండి పారిపోతాడు ఎదిరిస్తే. రెండవది, జారత్వములకు దూరంగా పారిపోండి. 3, విగ్రహారాధికులై ఉండవద్దు. 4, ధనాపేక్ష నుండి తప్పించుకోనండి. ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయనా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా 4 విషయాల గురించి మాకు తెలియజేశారు నాయన ప్రభా. మేము వాక్యం విన్నవారు, ఈ వాక్య ప్రకారం వారు జీవించేవారుగా ఉంటగానే కృప చూపండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయండి నాయన ప్రభా. ఈ విధంగా మరి విన్న వాక్యము మరి వారి యొక్క హృదయంలో నుండి మరి పోకుండా మరి ఆ వాక్య ప్రకారముగా వారు జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రతిమాలు వినాముగా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.